ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై హైందవ సంఘాలు మండిపడుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రామాయణం రామలక్ష్మణులపైన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ ప్రజల ఆరాధ్య దైవమైన రామలక్ష్మణులపై ఇలా మాట్లాడటం సమంజసం కాదని, ఇటువంటి వ్యాఖ్యలు మరెవరో చేయకుండా డిమాండ్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న హిందూ ధార్మిక సంఘాల నేతలతో మా విశాఖ సీనియర్ కరెస్పాండెంట్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. రామాయణం పైన రామ లక్ష్మణుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాష్ రాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు హిందూ ధార్మిక సంఘాల నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నటుడు ప్రకాష్ రాజ్ రామ లక్ష్మణ మీదతో పాటుగా రామాయణం పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాంతో పాటుగా ఇవాళ ఢిల్లీలో దానిపైన ఎవరైనా కేసు పెట్టినటువంటి నేపథ్యంలో నేను వేరే ఉద్దేశంతో అన్నానని చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు? ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఉంది ఈ అంశాన్ని, ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ప్రపంచంలోనే, ముఖ్యంగా రాష్ట్రాల్లోనే, దేశంలోనే ఒక జీవత్సంలా పేడ అంతకన్నా తక్కువ ఏదైనా అశుద్ధంలో పురుగు ఏదైతే ఉంటుందో అలాంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రకాష్ రాజ్. వాడికి ఒక నీతి లేదు, జాతి లేదు, వాడు అసలు పుట్టుకేంటో తెలియదు, వాడి పూర్తి పేరేంటో తెలియదు, వాడి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అసలు ఈ రోజు వరకు కూడా ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి సినిమాల్లో ఒక క్యారెక్టర్ అనే ఆర్టిస్టే పరిచయం తప్పించి కానీ వాడి గురించి పూర్తి వివరాలని తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజున వాడు స్వచ్ఛందంగా ధైర్యంగా నా కుటుంబం ఇది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి, నా తల్లిదండ్రులు ఇది చెప్పుకోలేని పరిస్థితి. ఒక నీచ నికృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తి జీవోత్సవంలో బతుకుతున్న వ్యక్తి ఎవరు అంటే ప్రకాష్ రాజ్. అలాంటి ప్రకాష్ రాజు సాక్షాత్తు మా రాముల వారి గురించి గాని, లక్ష్మణుల వారి గురించి గాని, సీతమ్మ గురించి గాని, ఆఖరికి రావణ బ్రహ్మ కూడా ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజున ప్రకాష్ రాజు మాట్లాడిన మాటలు చాలా దుర్లభం. దాని గురించి అసలు మన అందరినీ వదిలేశారు. వాడు ఒక పురుగు. అరే ఎవరే లఫూట్ ప్రకాష్ రాజ్, నిజంగా నీకు సిగ్గు, లజ్జ, మానాభిమానం ఉంటే నువ్వు ధైర్యంగా ఇది నా కుటుంబము, వీడు నాకు పుట్టినవాడు, లేదంటే నా కూతురు ఇది, నా భార్య ఇది అని దమ్ము ధైర్యంగా చెప్పుకునేటువంటి స్తోమత లేని వాడు కూడా మా యొక్క దేవాలయాల గురించి, మన యొక్క సాంప్రదాయాల గురించి, మన యొక్క సంస్కృతి గురించి, రాముల వారి గురించి మాట్లాడుతాడంటే ఇంకంత కన్నా నీచువైనటువంటి వ్యవస్థ ఏమీ లేదు. వాడికి రానున్న రోజుల్లో వాడు చావలేక బతకలేక ఈ వయసులో ఎందుకురా నాకు ఈ జీవితం వచ్చింది అని చెప్పేసి అని వాడు కళ్ళు మూసుకొని ఏడ్చి బిఖారైపోయి వాడు రోడ్డు మీద అడుక్కునేటువంటి పరిస్థితుల్లో అప్పుడు వాడికి గుర్తొచ్చేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే గనక మా రామలక్ష్మణ వారు వచ్చి నిన్ను పరలోకానికి పంపించేటువంటి వ్యవస్థ నీకు దారుణ రోజుల్లో ఉంది. నువ్వు ఇప్పటికే చాలా శృతిమించావు. పోనీలే కదా, మొన్నే మీ తల్లి గారు కాలం చేశారని చెప్పేసి అని అనుకున్నా, అయినా సరే అది కూడా నువ్వు మర్చిపోయి ఆఖరికి నా తల్లి కాలం చేసిందని చెప్పి నీ తల్లి ఫోటోలు కూడా ధైర్యంగా చెప్పుకోలేనటువంటి బతుకు నీకుంది అంటే నువ్వు ఈ రోజున ఎలాంటి దుస్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, రానున్న రోజుల్లో నీకు ఏది గట్టి పడుతుంది అనేది ఫ్యూచర్ మా అందరికీ కూడా కనబడుతుంది. నీ ఒంటి మీద కనీసం గజ్జి తావల కన్నా భయంకరమైన వ్యాధులతోటి ఇప్పటికే అతి సుఖ వ్యాధులతో బతుకుతున్నటువంటి వ్యవస్థ నీ ముఖంలో కనబడుతుంది. రానున్న రోజుల్లో అతి నీచాతి నీచంగా కనబడేటువంటి జీవితం మాకు కనబడుతుందని మేము ముఖంగా తెలియజేస్తున్నాం. సినిమా యాక్టర్ కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించినటువంటి ప్రకాష్ రాజ్ పైన హిందూ ధార్మిక సంఘాల తరపున సినిమా ఏదైతే వాళ్ళకి సినిమాలు ఇవ్వద్దంటూ, సినిమాలు బ్యాన్ చేయాలంటూ చేసే అవకాశం ఏమైనా ఉండబోతా ఉందో ఆ దిశగా హిందూ ధార్మిక సంఘాలు అడుగులు వేస్తాయి. ఒక అశుద్ధంలో పురుగు కోసం మాట్లాడామనుకోండి, అది వాడిని మనం హీరోయిజం చేసి పబ్లిసిటీ చేసినట్టు. వాడు సినిమాల్లోనే ఎంతో మంది హీరోలతోటి, ఎంతో మంది ఆడవాళ్ళ చేత దెబ్బలు తిని 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 ప్రత్యక్షంగా పరోక్షంగా తెర మీద వాడు ఈ పరిస్థితిలో ఉన్నాడు. వాడిని ఇంకా అశుద్ధంలో ఉన్న పురుగును తీసుకొచ్చి బయట పెట్టవలసిన అవసరం లేదు. వాడికి భగవంతుడే యొక్క సనాతన ధర్మంలో రాములు వారే రానున్న రోజుల్లో శిక్ష వేస్తాడు. వాడు ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రకాష్ రాజు జీవితం అనేది ఒక గుణపాఠంగా మారుతుంది. అరే నిజంగా మన యొక్క హిందూ దేవుళ్ళని తిట్టినా, హిందూ యొక్క సాంప్రదాయ సంస్కృతిని తిట్టినా ఒకప్పుడు ప్రకాష్ రాజు అనేవాడు అలా ఉండేవాడు, పాపం అలా అనడం వల్ల ఈ రోజున ఇలా అయిపోయాడు అని చెప్పేసి అని వాడి యొక్క జీవితము దుర్లభమైన జీవితమే ఈ రోజున ప్రజలకి నిదర్శనంగా రానున్న రోజుల్లో హైందవ సంఘాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, దేవాలయాల్ని ఎవడైతే అంటూ ఉంటాడో వాడికి ప్రకాష్ రాజ్ అనేవాడు ఒక రోల్ మోడల్ గా కనబడతాడు రానున్న రోజుల్లో వాడి నికృష్టమైనటువంటి జీవితంలో. మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు అంటారు? ఒక హిందూ
ఇప్పుడున్నటువంటి కలియుగానికి రామ లక్ష్మణులే ఒక ఆరాధ్య దైవంగా చూసేటటువంటి పరిస్థితి. రామాయణాన్ని వాళ్ళ యొక్క సొంత బాధ్యతగా చూసుకునేటటువంటి సిచ్యువేషన్. అటువంటి రామాయణం పైన రామలక్ష్మణుల పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని రాబోయే కాలంలో హిందూ ధార్మిక సంఘాలు ఎలా తిప్పుకొట్టేటటువంటి పరిస్థితి? మరొకరు కూడా ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే ఏం చేయబోతా ఉన్నారు? ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదంటే రకరకాల వాళ్ళు మొన్న ఆ మధ్యన ఒక డైరెక్టర్ ఎవరో నోటికి వచ్చినట్టు వాడాడు, హిందూ దేవి దేవతలు నామినేషన్ మనం ఇంకోటి చేయను అది చేయను. మరి ఈరోజు ఈ ప్రకాష్ రాజుకి మట్టుకు ఎక్కడున్నాయండి సినిమాలో? వాడి ప్రాపగండా కోసం ఏదో హిందువులు దేవుల్ని తిడితే ఏదో నేను గొప్పవాడిని అయిపోతాను అని అనుకుంటే అయిపోడు. వాడి జీవితం అయిపోయింది. వాడి కడకు రాముల వారి చెంతకే చేరాలి. బాబు తప్పైపోయింది అని. మా రాముడు అంత ధర్మాత్మలు ఇంకోళ్ళు ఉండరు, మర్యాద పురుషుడు. అటువంటి వ్యక్తిని రామలక్ష్మణుల్ని సీతా అమ్మవారిని అంటే నోటికొచ్చినట్టు మాట్లాడాడు అని అంటే ఆ భగవంతుడు ఎలాగా చూస్తాడు? మరి హిందూ ధార్మిక శక్తులు ఏం చెయ్యాలో మా ప్లానింగ్ అయితే ఉన్నది, మేము అది చేసి చూపెడతాం. అది ఇప్పుడు మీ ముఖంగా చెప్పక్కర్లేదు, అది మేము చేసి చూపెడతాం. అందులో ఏమాత్రం కూడా అసత్యం లేదు. ఏం చేయబోతా ఉంది హిందూ ధార్మిక సంఘాలు? ఏం చేయబోతా ఉంది? అది చేసి చూపెడతామంటే ఇప్పుడు చెప్పక్కర్లేదు, చేసి చూపెడతాం. దాని మీద ప్లానింగ్ ఉంది. ఇటువంటి ఇలాగ మాట్లాడేటి రాలిపోతున్నటువంటి సినిమా యాక్టర్లందరికీ గుణపాఠం చెప్తుంది హిందూ ధర్మం. మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు అంటారు? సినిమాలు లేక తిండికి గతి లేక ఏం చేస్తున్నారో ఒకడికొకడికి అసలు పొంతం లేకుండా పోయి ఎవడు పడితే ఆడి ఇష్టం వచ్చినట్టుగా మహిళల మీద, దేవుళ్ళ మీద, హిందూ దేవుళ్ళు, దేవతా దేవతల మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం వాళ్ళ యొక్క పాపాన్ని మూటగట్టుకుంటున్నట్టే. అంటే ఏంటంటే ఈ ప్రకాష్ రాజ్ గారు చెన్నైలో ఉన్నారు, మీకు తెలుగు అర్థమవుతుందా? మా వాళ్ళు అంటే హిందూ సనాతన ధర్మం పాటించే వాళ్ళు హిందూస్ అందరూ కూడా మీకు వార్నింగ్ ఇస్తున్నారు ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. మీకు తెలుగులో అర్థమవుతుందా లేకపోతే నన్ను తమిళ్లో చెప్పమంటారా? మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఫేస్ చేయబోతున్నారు ఇక మీద ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవతా దేవతలు గాని, హిందూ సాంప్రదాయాలకు గాని, మహిళల గురించి గాని ఏమైనా ఎవరైనా యాక్టర్స్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తాం, మేము చాలా ఇష్టపడతాము, ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ ఆ ఫ్యాన్ సిస్టమ్ ని అంతా కూడా మీరు మార్చేసి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. దీనికి గుణపాఠం చెప్పే విధంగా మేము ముందుకు తీసుకుని వెళ్తాం. ఏదైతే నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్ని హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నాయి. ఏదైతే కలియుగంలో ప్రజలకి దశాదిశ చేసేటటువంటి రామలక్ష్మణుల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో ఏదైతే హిందూ ధర్మం పైన ఇటువంటి కామెంట్స్ చేసే వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ చేయబోతా ఉన్నామో దానికి సంబంధించిన ఉద్యమ కార్యాచరణ చేయబోతున్నామంటూ కూడా హైందవ ధార్మిక సంఘాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్.